పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఉగ్రకుట్రే. సో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కార్ పేలుడు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉగ్రకుట్రే అన్నట్టు కూడా భద్రతా బలగాలు అయితే ఇప్పటికీ నిర్ధారణకు వస్తున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన ఎర్రకోట పక్కన ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఆ కార్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడుకి ఉపయోగించిన కార్ ఇది. సో అందులో ఉన్న డ్రైవర్ డాక్టర్ ఉమర్ నబీ. సో ఆ కార్ని నడిపిన వ్యక్తి ఇమేజ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం ఉంది అంటూ కూడా ఒక నిర్ధారణకు అయితే వస్తున్నారు. పోలీసులు కానివ్వండి, భద్రతా బలగాలు కానివ్వండి, ఎన్ఐఏ బృందం కానివ్వండి. సో కారులో పేలినవి డిటోనేటర్లు. సో నడిపింది పుల్వామా వైద్యుడు. సో దొరికిపోక తప్పని పేల్చేసినట్టు అమానం. సో దొరికిపోతున్న సమయంలో తప్పక పేల్చేశారు అన్నట్టు కూడా ఒక నిర్ధారణ అయితే చేశారు. సో హడావిడిగా బాంబును తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది అంటూ కూడా కొన్ని సంకేతాలు అయితే ఇప్పటికే అందాయి. సో ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం ఉంది. సో 12కి పెరిగిన మృతుల సంఖ్య. విచారణ బాధ్యతలు ఎన్ఐఏకి అప్పగించింది ప్రభుత్వం. సో బాధ్యుల్ని వదిలేదే లేదన్న అమిత్ షా. సో వివరాలు తెలుసుకున్న రాష్ట్రపతి ముర్ము. సో దీనిపై మోదీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి వివరాలు సేకరిస్తూనే ఉన్నారు, ఆరా తీస్తూనే ఉన్నారు అన్నట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే జైషీ మహిళా విభాగంలో డాక్టర్ షాహీన్. సో ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో కూడా ఈమె భాగస్వామ్యం ఉంది అంటూ కూడా ఒక నిర్ధారణ అయితే అయింది. ఇక్కడ చూసుకుంటే జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది నిన్నటితో. సో జూబ్లీహిల్స్ లో పోలింగ్ 48.47%. సో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ఏదైతే నమోదైందో ఆ పోలింగ్ కన్నా ఈ పోలింగ్ కాస్త ఎక్కువగానే నమోదైంది అంటూ కూడా తెలుస్తుంది. సో 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే జరగనుంది. సో ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఎన్నిక. ఓటర్లకు పోటాపోటీగా నగదు అలాగే చీరల పంపిణీ. సో ప్రతి ఒక్క పార్టీ పోలింగ్ రోజు కూడా పంపిణీ చేసినట్టు నగదు కానివ్వండి, అటు మహిళల కోసం ప్రత్యేకంగా పట్టు చీరలు తెప్పించి కూడా ప్రధాన పార్టీలు అయితే పంపిణీ చేశాయి. సో నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మీద కేసులు కూడా నమోదయ్యాయి. సో కాంగ్రెస్ రిగింగ్ ను పోలీసులు అడ్డుకోవడం లేదంటూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధర్నా చేశారు. ఇక్కడ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించిన ఒక మ్యాప్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అధికార పార్టీదే పై చెయ్యి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీహార్ లో మళ్ళీ ఎన్డీఏదే అధికారం. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కు 108 లోపే సీట్లు. సో అన్ని సర్వేల ఎగ్జిట్ పోల్స్ మాట ఇదే వస్తుంది. రెండో విడతలో 68.79% పోలింగ్ నమోదైంది. సో 14న సో బీహార్ ఎన్నికల పోలింగ్ ఏదైతే ముగిసిందో సో ఈ ఓట్ల లెక్కింపు కూడా 14నే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం ఎంత మేర తీవ్రత ఉందో కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత. సో హైదరాబాద్ లో 5 రోజుల్లో 50% తగ్గింపు. తిరుపతిలో 10 రోజుల్లోనే సుమారు 150% గాలిలో నాణ్యత తగ్గినట్టు తెలుస్తుంది. సో విశాఖలో పూర్ లెవెల్ కు చేరుకున్న నాణ్యత. అలాగే మున్ముందు మరింత ఆందోళనకరంగా వాయు కాలుష్యం అయితే వ్యాపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరో ప్రమాదం జరిగింది. అగ్ని బస్సు ప్రమాదం. సో జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు దగ్ధం. ఇంజన్ లో మంటలు గమనించిన వెంటనే ఆపేసిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే దిగడంతో తప్పిన పెను ప్రమాదం. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. సో అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు. గట్కేసర్లో అంత్యక్రియలు పూర్తి. పాడిమోసిన సీఎం రేవంత్ రెడ్డి. వేల సంఖ్యలో తరలివచ్చిన సాహితీవేత్తలు, అభిమానులు. అంత్యశ్రీకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతి. సో నేషనల్ పార్క్ అడవుల్లో భీకర పోరు. మృతుల్లో మద్దేడు ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ బుచ్చన్న కూడా ఉన్నట్టు కూడా భద్రతా బలగాలు అయితే తెలిపాయి. జల హే తెలంగాణ, జల్ సంచయ్ జన్ భాగీదారీలో రాష్ట్రానికి తొలి ర్యాంక్ వచ్చింది. సో తెలంగాణ రాష్ట్రానికి తొలి ర్యాంక్ వచ్చింది. జిల్లాలో టాప్ లో నిలిచిన ఆదిలాబాద్, అలాగే నల్గొండ, మంచిర్యాల. మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో 2వ స్థానంలో హైదరాబాద్ నిలిచింది. సో ఒక్కోదానికి 2 కోట్ల నగదు బహుమతి అందుకుంది. సో 1 కోటి చొప్పున గెలుచుకున్న వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలు. సో తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రధానంగా ఉగ్ర కుట్రకు సంబంధించిన అంశమే కనిపిస్తుంది. ఢిల్లీలో జరిగిన పేలుడు ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశమే. ఆత్మాహుతి దాడేనా. సో ఎర్రకోట ఘటనలో కారు పేలుడుపై భిన్నాభిప్రాయాలు.
విస్ఫోటక అమ్మోనియం నైట్రేట్ను ఉగ్రవాది తరలిస్తుండగా ఒత్తిడితో పేలి ఉండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు. సో దీనికి సంబంధించిన మరిన్ని పాయింట్స్ చూసుకుంటే కారులో డాక్టర్ ఉమర్ నబీ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. సో పేలుడికి 3 గంటల ముందు అక్కడే తిష్ట వేసిన కారు. సో ఇది ఉద్దేశపూర్వకంగానే చేసింది అని చెప్పడానికి కూడా ఇదొక ఆధారం అని చెప్పుకోవచ్చు. వేల కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం ఘటనతో కారు బాంబు ఘటనకు కూడా ఒక లింక్ ఉంది అన్నట్టు కూడా పోలీస్ బలగాలు అయితే భావిస్తున్నాయి. కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్ర హోంశాఖ. సో అరెస్ట్ అయిన వైద్యురాలు షాహీన్ సారథ్యంలో జైషే మహిళా ఉగ్ర విభాగం దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు. సో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 9 అనుకున్నాం. సో ఇప్పుడు 12, ఇకపై కూడా పెరగొచ్చు అంటూ కూడా వైద్యులు తెలిపారు. సో కుట్రదారులను వదిలిపెట్టం, చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తాం. సో అమాయకుల ప్రాణాలు బలిగొన్న ముష్కర్లకు గుణపాఠం తథ్యం. ఢిల్లీ బాంబు పేలుడుపై ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రోడ్ల పరిస్థితి గురించి ఒక అంశం చూసుకోవచ్చు. మనీ లేదు, అందుకే మట్టి పోస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఇటీవల వానలకు రాష్ట్రంలో మరింత తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు. మట్టి పోసి తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సో నిధులు లేకనే కేవలం మట్టికే పరిమితం చేస్తున్నారు రోడ్లన్నీ. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల కోసం ఎంతగా ఎదురుచూపు. సో 1600 కోట్లు అవసరమనే అంచనా. రాష్ట్ర నివేదికలపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. బీహార్లో 69% ఓటింగ్. ముగిసిన 2వ విడత పోలింగ్ తొలి దశను మించి ఓటేసిన జనం. సో కిషన్ గంజ్ లో అత్యధికంగా 76.26%, నవాడాలో అత్యల్పంగా 57.31% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ చూసుకుంటే ట్రాఫిక్ అంశానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అని కూడా ఇది చెప్పుకోవచ్చు. ఒక నివేదిక ద్వారా బయటపడిన ఒక అంశం ఇది. సో ఏడాదిలో 85 గంటలు ఒక మనిషి ట్రాఫిక్ లోనే ఉండిపోతున్నారు అని ఒక నివేదిక అయితే తెలిపింది. సో ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక్కో ప్రయాణికుడు ట్రాఫిక్ లో గడిపే సమయం ఇది. సో కేవలం హైదరాబాద్ లోనే ఒక ట్రాఫిక్ లో గడుపుతున్న సమయం ఇది ఏడాదిలో. 10 కిలోమీటర్ల దూరానికి పట్టే సమయం 31.30 నిమిషాలు. ట్రాఫిక్ జామ్ కు అధ్వాన రోడ్లు, వాహనాల రద్దీ, ఉల్లంఘనలు వంటివి కారణాలు ఎన్నో కనిపిస్తున్నాయి. వెలుగులో కూడా ఇటు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ పోలింగ్ ప్రక్రియ, అలాగే ఢిల్లీలో జరిగిన దారుణమే కనిపిస్తుంది. సో జూబ్లీహిల్స్ లో పోలింగ్ 50% లోపే చివరి దాకా డబ్బులు పంచిన గడప దాటిని ఓటర్. సో 48.47% పోలింగ్ నమోదైంది. సో 2023 కంటే 1% అధికంగానే నమోదైనట్టు తెలుస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలు ఇక్కడ చూసుకుంటే భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయం. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు గణనీయంగా తగ్గించింది అంటూ మరోసారి ఆయన కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మేము సుంకాలు తగ్గిస్తాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవి. విదేశీ విద్యార్థులు అమెరికా వస్తే మంచిదే, రాకుంటే కొన్ని విద్యా సంస్థలకు వ్యాపారాలు ఉండవని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రిటీస్ కానివ్వండి, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మందిని అయితే పోలీసులు విచారించారు. సో ఇదే బెట్టింగ్ అంశానికి సంబంధించి నటుడు విజయ్ దేవరకొండను కూడా పోలీసులు అయితే విచారించారు. సో A23 యాప్ తెలంగాణలో లేదు, చట్టపరంగానే ప్రచారం చేశారు. సో సిట్ కు తెలిపిన సినీ హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ కేసులో 1.5 గంటల పాటు ఆయన విచారించినట్టు తెలుస్తుంది. సో ఆయనతో పాటు బిగ్ బాస్ ఫ్రెండ్ సిరి హనుమంతుని కూడా మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా సిట్ విచారించినట్టు తెలుస్తుంది. వెలుగులో కూడా ప్రధానంగా అందేశ్రీ అంత్యక్రియల అంశమే కనిపిస్తుంది. సో అందేశ్రీకి కన్నీటి వీడ్కోలు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిన ప్రభుత్వం. అలాగే లాలాపేట నుంచి గట్కేసర్ వరకు సాగిన అంతిమయాత్ర. పాడెమోసి తుది వీడ్కోలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఆట పాటలతో 500 మంది కళాకారులు నివాళులు అర్పించారు. ఇక్కడ చూసుకుంటే బీహార్ ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. ఇక్కడ చూసుకుంటే జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడేమో ఎన్డీఏ వైపే బీహార్ అన్నట్టు కనిపిస్తుంది, ఇక్కడేమో కాంగ్రెస్ వైపే జూబ్లీహిల్స్ పల్స్ అన్నట్టు కూడా కనిపిస్తున్నాయి మనకి.
ఎవరిని వదలం, కుట్ర మూలాలను కనుగొంటాం. ఢిల్లీ బ్లాస్ట్ పై భూటాన్ నుంచి ప్రధాని మోదీ వార్నింగ్. సో ఢిల్లీలో జరిగిన రెడ్ ఫుడ్ కార్ పేలుడు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన ఇప్పుడే హెచ్చరికలు జారీ చేశారు. అధికారులతో కానివ్వండి, భద్రతా బలగాలతో కానివ్వండి ఒక సమీక్ష కూడా నిర్వహించారు అన్నట్టు తెలుస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో రాత్రంతా వారితో సమీక్షలు కూడా చేశాం అని కూడా ఆయన వివరించారు. సో బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెడతాం అంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీ పేలుడు వెనుక జైషి ఇందాక కూడా చూసుకున్నాం. బీజాపూర్లో ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల మృతి. ఇక్కడ చూసుకుంటే ఆసిఫాబాద్ జిల్లాలో 8.7 డిగ్రీలకు తగ్గిన చలి తీవ్రత ఎంతగా ఉందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆదిలాబాద్ రామ్నగర్లో చలి కాచుకుంటున్న ప్రజలు. రోజు రోజుకు పడిపోతున్న టెంపరేచర్లు అన్ని జిల్లాల్లో 15 లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.